Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, JEE Mains 2026 టార్గెట్ మీరు పెట్టుకున్నారు. మీకు క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో టార్గెట్గా మేము పెట్టుకున్నాం అనమాట. ఇప్పటి వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐఐటీస్ గురించి చెప్పాను. కొన్ని ఐఐటీస్ గురించి ఆపాను, ఎందుకంటే చాలామంది చూడట్లేదు వాటిని, కాబట్టి ఆ టైంలో చెప్దామని ఆపాను. ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీ సిరీస్ ప్రారంభించాను, కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇంత కష్టపడి మీరు చేస్తున్నందుకు షేర్ చేసుకోండి మీ పిల్లలకి. అదేవిధంగా మీకు ఆల్రెడీ మీకు పర్సంటేజ్ తెలిసింది కాబట్టి ఆ పర్సంటేజ్ ఆధారంగా ఎంత ర్యాంక్ వస్తుంది ఏందనేది కూడా మీకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నప్పుడు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ వస్తుంది కూడా నోట్ చేసుకోండి. చాలామంది తల్లులకి నమస్కారం పెట్టాలి, వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. మీరు మీరు చెప్తున్న వీడియోలు చూసి మీ యొక్క నోట్బుక్లో మంచిగా నోట్ చేసుకుంటున్నాం సార్ చెప్పి. ఈ ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే పిల్లలకి ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి ఈజీగా అవుతుంది అనమాట. కాబట్టి కొంత చూడటమే కాకుండా దాన్ని చూసిన దానికి కొంత ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ప్లేస్మెంట్స్ ఎక్కడ బాగా వస్తున్నాయి అన్నీ మేము చెప్తాము. బట్ మీరు కూడా ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి త్రిబుల్ ఐటీ వచ్చేసి త్రిబుల్ ఐటీ లక్నో అనమాట. ఓకేనా? సో ఈ లక్నో అనేది ఎక్కడుందో మీ అందరికి తెలిసిందే కదా. సో ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ఉందన్నమాట లక్నో అనేది. ఈ లక్నో, సో ఈ లక్నోలో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ అండ్ ఈ త్రిబుల్ ఐటీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, అదేవిధంగా జోస్తా కట్ ఆఫ్ ఎంత, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే త్రిబుల్ ఐటీ లక్నో గురించి మీకు మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఎస్టీ పిల్లవాడు ఇక్కడ తెలిసి తెలియక జాయిన్ అయిపోయాడు, లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే చెప్తా వీడియోలో మీకు. సో ఇప్పటి వరకు మనం త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి చెప్పాము, త్రిబుల్ ఐటీ అలహాబాద్ గురించి చెప్పాము, త్రిబుల్ ఐటీ గ్వాలియర్ గురించి చెప్పాము. ఇది మూడో త్రిబుల్ ఐటీ లక్నో అనమాట. త్రిబుల్ ఐటీ హైదరాబాదు జోస్తా కౌన్సిలింగ్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు మాత్రమే జోస్తా కౌన్సిలింగ్లో ఉంటాయి. ఆ జోస్తా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి జోస్తా ప్లస్ సిశాబ్ పెయిడ్ మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఇదండి కాలేజీ, చాలా బాగుంటుంది, బ్రహ్మాండమైన కాలేజీ. అండ్ ఈ త్రిబుల్ ఐటీ లక్నో గురించి మీకు చెప్తున్నాను ఏంటంటే అండి, త్రిబుల్ ఐటీ హైదరాబాద్, త్రిబుల్ ఐటీ బెంగళూరు, ఢిల్లీలో ఇంకోటి ఉందన్నమాట ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి. ఆ 3 టాప్ అండి. తర్వాత ఈ త్రిబుల్ ఐటీ జోస్తా కౌన్సిలింగ్లో ఉందన్నమాట. ఇది కూడా వాటితో పోటీ పడుతున్నటువంటి త్రిబుల్ ఐటీ అనమాట. లక్నోలో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ చూడండి, బిల్డింగ్స్ అవన్నీ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి మీరు దీని గురించి పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది అనమాట. మీకు చెప్పా కదా, ఈ జోస్తా సిశాబ్ మీరు తప్పడుగు లేకుండా ఏది పడితే ఆ కాలేజ్ తీసుకోకుండా, ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్ తీసుకోకుండా మీకు ఉన్నటువంటి ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటనేది కావాలనుకున్నట్లయితే ఈ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మా మెంటర్షిప్ పెయిడ్ మెంటర్షిప్ తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను, మీకు బోర్ కొడితే దీన్ని స్కిప్ చేయండి. బట్ ఎవరైతే సీరియస్గా ఉన్నారో పేరెంట్స్, వాళ్ళ స్టూడెంట్స్ యొక్క కెరియర్ పట్ల, ఈ రోజున మీకు జరుగుతున్నటువంటి మోసాల పట్ల కొంత మీకు అవేర్నెస్ తీసుకొద్దానే ఉద్దేశంతోనే ఈ ప్లాట్ఫామ్ని 2019లో స్టార్ట్ చేసి టెస్ట్ చేసి 2020లో బెస్ట్ స్టార్టప్ అవార్డుగా వచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వేలాది మంది స్టూడెంట్స్కి టెస్ట్ చేశాము. కొంతమందికి ఐఐటీ కొడతారంటే కొట్టారు, కొంతమందికి వద్దంటే వాళ్ళు మంచిగా హ్యాపీగా వేరే తీసుకున్నారన్నమాట. మీ పిల్లల గురించి మీకెంత తెలుసో, ఏమి తెలియని నాకు కూడా మీకెంత తెలుసో అంతకంటే ఎక్కువ మీ పిల్లల గురించి నేను చెప్తాను అనమాట. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మీ బాబు పేరు, ఈమెయిల్ ఐడి, క్లాసు ఏందని మాత్రం నాకు పంపించాలి. మా వెబ్సైట్ అడ్రస్ మీ మెయిల్కి వస్తుంది. 1 అవర్ ఎగ్జామ్ రాసే ముందు నేనే మాట్లాడతాను మీ పిల్లవాడితో కానీ మీ పాపతో కానీ. ఎగ్జామ్ ఎలా రాయాలి, దీని ఇంపార్టెన్స్ చెప్తాను. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళది మొత్తం హాస్పిటల్కి వెళ్తే మీరు బ్లడ్ ఇస్తే ఎట్లయితే మీ రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయో, వాళ్ళ ఎగ్జామ్లో ఆన్సర్లు పెట్టిన తర్వాత ఇలా స్కిల్, నాలెడ్జ్ ఖచ్చితంగా నేను మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా సిన్సియర్గా రాస్తారు పిల్లలు అనమాట. వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం వచ్చేసింది, మేము ముందు పెట్టేస్తాను. ఇది పరిస్థితి అని చెప్తాను. దీని తర్వాత పిల్లల యొక్క ఎక్కడ కేర్ తీసుకోవాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఏ ఇయర్లో రాస్తే బాగుంటుందంటే 8th క్లాస్ చదువుతున్న పిల్లలు కానించి ఇంటర్మీడియట్ అయిపోతే బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా రాయొచ్చు. బట్ 8th, 9th, 10th ఇంటర్ కంప్లీట్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు 8th క్లాస్లో ఐఐటీ ఫౌండేషన్లో ఉందనుకోండి, వాడికి ఐఐటీ ఫౌండేషన్లో పెట్టా మనం, కానీ అంత నాలెడ్జ్ ఉందా లేదా, నేర్చుకుంటుందా లేదా, 10th క్లాస్ అయిపోతా ఉంది, మనకు ఐఐటీ ఫౌండేషన్ కంటిన్యూ చేయొచ్చా లేదా, మీకు ఎందుకంటే మీకు చాలా తెలియదండి. చాలా, ఎందుకంటే స్కూళ్ళల్లో మార్క్స్ ఎలా వేస్తారు ఏంటి, ఆ సెక్షన్స్ అంతా చాలా ఉంటాయన్నమాట. కొంత ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న పేరెంట్స్కి తెలుస్తుంది, వాళ్ళు అడిగితే. బట్ అవన్నీ మీకు క్లారిఫై అవుతాయి కాబట్టి ఇది చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇట్లా మీ పిల్లలు మీ ఇంటి దగ్గరే ఉండి ఇట్లా ఎగ్జామ్ రాయొచ్చండి.
ఈ బాబు ల్యాప్‌టాప్‌లో, ఈ బాబు ట్యాబ్‌లో, ఆ బాబు మొబైల్‌లో రాస్తున్నాడు. చక్కగా నోట్‌బుక్ పక్కన పెట్టుకున్నాడు. రఫ్ వర్క్ చేస్తున్నాడు. అడిగిన క్వెషన్‌కి క్యాలిక్యులేట్ చేసి చూడు ఎంత సిన్సియర్‌గా రాస్తుండో 8థ్ క్లాస్ బాబు. నోట్‌బుక్ పెట్టుకొని రఫ్ నోట్‌బుక్‌లో అడిగిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఆన్సర్ పెడుతున్నాడనమాట. ఓకేనా? సో, ఇలా మీరు రాయొచ్చు. ఓకే. చూడండి. నెక్స్ట్ ఈ మన ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్‌కి ఇంకా రాలేదండి కాలేజీ. ఇది 2015లో వచ్చినా గానీ చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లక్నో ఇది ట్రిపుల్ ఐటీ. అండ్ ఇదొచ్చేసి మనకి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనమాట. ఇందాక చెప్పా గదండీ! మా బాబుకి తెలియక ఎస్‌టీ పిల్లవాడు పెట్టేసుకోండి ఈ కాలేజీలో సీఎస్‌సీ బ్రాంచ్ వచ్చింది. బట్ ఫీజు కానేది 2,00,000, 3,00,000 ఉంటది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక స్కాలర్‌షిప్ రాదు. పే చేసుకోవాలి. చేయలేడు. వాళ్ళ ఫాదరు ఫార్మర్ పాపం. చాలా పూర్. సర్టిఫికేట్ ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి తెలుసుకోవాలన్నమాట. ఇదొచ్చేసి మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 14.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. లక్నోలో యూపీలో ఉంది. ఇప్పుడు నంబర్ 1 స్టేట్ అండి యూపీ. ఏదో అనుకున్నారు మన యోగి ఆదిత్యనాథ్ గారి వల్ల నంబర్ 1 మనం అప్పటికప్పుడు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర అనుకుంటా. ఇప్పుడు వీటన్నిటిని నెట్టేసి ముందుకెళ్ళిపోయింది. అక్కడ బాగుంది ఇప్పుడు. సో, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సూపర్ బ్రాంచ్ అండి ఇది. ఇది ఏ త్రిబుల్ ఐటీలో లేదు. ఇక్కడ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్. సో, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ అండి. ట్రిపుల్ ఐటీస్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తారు. హోమ్ స్టేట్, అదర్ స్టేట్ ఏముండదు. ఆల్ ఇండియా. ఇక్కడ అందరు స్టూడెంట్స్ వస్తారనమాట. ఆల్ స్టేట్స్ నుంచి వస్తారు. ర్యాంక్ మెరిట్ బేస్డ్ ర్యాంక్ అనమాట. ఓకే. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ కేటగిరీ వైజ్‌గా ఇచ్చాను. చూసుకోండి. ఈ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. అక్కడ మీకు కేటగిరీ వైజ్‌గా ఇచ్చాను. చూడండి. చూడండి ఎస్సీ వాళ్ళకి తక్కువ అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా వస్తుందంటే ఏందంటే డబ్బులు కట్టుకోవాలి కాబట్టి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓన్లీ సీఎస్‌సి అండి. వీళ్ళు త్రిబుల్ ఐటీ హైదరాబాద్‌ని ఆదర్శంగా తీసుకొని దాంతో పోటీ పడుతున్నటువంటి ఇంటర్నేషనల్ సిలబస్‌లో మళ్ళీ మర్చిపోతున్నా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ సిలబస్. ఇక్కడ మాట్లాడా స్టూడెంట్స్‌తో నేను. ఇంటర్నేషనల్ సిలబస్ అన్నమాట. ఓకేనా? ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. నెక్స్ట్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే అయిపోయినాయి. మూడే. ప్యాకేజ్ చూడండి ఇక్కడ. మీడియం ప్యాకేజ్ 26 లాక్స్ పర్ యానమ్. 24, 25 బ్యాచెస్ చెప్తున్నా నేను. 33.7 లాక్స్ పర్ యానమ్. హైయెస్ట్ ప్యాకేజ్ డొమెస్టిక్ 1.45 క్రోర్స్ అనమాట. చూసారా ఇక 1.45 క్రోర్స్ వచ్చింది హైయెస్ట్ డొమెస్టిక్ ప్యాకేజ్ ఈ అబ్బాయికి. బెంగుళూరులో వచ్చిందనమాట. ఇతనికి కూడా 1.45 క్రోర్స్ హైయెస్ట్ ప్యాకేజ్. 92.4 క్రోర్స్ లాక్స్ క్రోర్స్ కాదు 92.4 లాక్స్ అనమాట. చూడండి ఇలాంటి ప్యాకేజీలు వస్తున్నాయి వీళ్ళకి. ఇలా చూడండి 18, 19 నుంచి అంటే 15లో పెట్టారు కదా! ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతా ఉందన్నమాట ప్యాకేజ్ అనేవి. కాబట్టి చాలా మంచి కాలేజ్ చూసుకోండి. మీరు ఒకవేళ మీకు టాప్ ఎన్ఐటీలలో సీట్ రాకపోతే త్రిబుల్ ఐటీలలో రాకపోతే ఇది థర్డ్ ప్లేస్‌లో పెట్టుకోండి. ఫీజు కట్టుకోగలిగితే. మీరు ఫీజు కట్టుకోలేము ఎస్సీ, ఎస్టీ పిల్లలు అయితే మీరు వేరేది చూసుకోండి. ఇక్కడ చూసారు కదా! సెమిస్టర్‌కి 1,46,000 కట్టాలి. సెమిస్టర్‌కి కూడా ఇక్కడ మీకు హాస్టల్ ఫీజు 3 సీటర్స్, 2 సీటర్స్ అన్నీ ఉంటాయి. 40,000 వరకు ఉంటుందన్నమాట ఫీజు అనేది. ఓకే. నెక్స్ట్ ఈ కంపెనీస్ అండి. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ యొక్క త్రిబుల్ ఐటీ లక్నోని విజిట్ చేస్తా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అన్నీ మనకి ఇక్కడ వర్చూ శాఖ నుంచి అన్నీ వస్తున్నాయన్నమాట. అన్ని కంపెనీస్ వస్తా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది త్రిబుల్ ఐటీ లక్నో గురించి. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఒక లైక్ అయితే ఇవ్వండి. కామెంట్స్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మాక్సిమం క్లియర్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ పెట్టి మా పెయిడ్ మెంటర్‌షిప్ కావాలంటే తీసుకోండి. అండ్ మా ఈ డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఛానల్‌ని ఆదరిస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా జోస్తా సీసాబే కాకుండా అదర్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నా కానీ ఈ నెంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.